స్వామి ఈ అమ్మవారు ఏందన్నట్టు మరి? అమ్మవారు పార్వతీదేవి శివుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారు రాముల వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత కైలాసంలో పార్వతీదేవి అడుగుతుంది, ప్రతి క్షేత్రంలో నేను ఉన్నాను, మరి ఈ క్షేత్రంలో నేను ఎందుకు లేను అని అడిగితే పార్వతీదేవికి ఒక వరం ఇస్తాడనమాట. ఈ క్షేత్రానికి నీవే స్వయంగా వెళ్ళి కూర్చో, అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత నీకు మొదటిగా వచ్చిన వారు దర్శనం చేసుకుంటారు, అలాగే నా నామధేయం ముందు నీ పేరే ఉంటుంది అని చెప్పి అమ్మవారు ఒక ఆవు ధ్వని చేత చూడడం జరిగింది. అందుకని అమ్మవారి పేరు అంబాదేవి. అలాగే అంబా అంటే దేహి అని అర్థము, పార్వతి అని కూడా అర్థం అనమాట. అందుకని అంబా రామలింగేశ్వర స్వామి వారు, అందుకని అమ్మవారి పేరు ముందు ఉంటుంది. రాముడు ప్రతిష్ఠించడం వల్ల రామలింగేశ్వరి అనే నామధేయంతో పిలువబడుతుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు శాంత స్వరూపం, ఓరకంట చూస్తుంది అమ్మవారు. ఎందుకంటే కైలాసం నుంచి దిగి వస్తుంది భువికి, కాబట్టి అమ్మవారు ఒక కన్నుతో ఇలా స్వామివారిని చూస్తూ ఉంటది అనమాట. చూస్తూ ఉంటది, అదే విధంగా చూస్తూ ఉంటది అమ్మవారు కూడా. ఇప్పుడు మనం గమనించి చూసినట్టయితే అమ్మవారు అటు చూస్తున్నట్టుగా కనబడుతుంది మనకు. ఎందుకంటే ఈ కనుపాప నల్లటి కనుపాప ఇక్కడికి వచ్చి ఈ సూపు అటు పోతుంది కాబట్టి అమ్మవారు ఓరకంట చూస్తున్నట్టు. కైలాసంలో ఏకాంత సమయంలో ఇక్కడికి వస్తారు కాబట్టి ఓరకంట స్వామివారు చూస్తూ అలానే కూర్చున్నారు అనమాట ఇక్కడ. అదే విధంగా విగ్రహ ప్రతిష్టాపన. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎంత భక్తి, ఎంతమంది స్వామిని కొలుచుకున్నారు. స్వయంగా రామచంద్రమూర్తే వచ్చి ఆ శివయ్యని ఇక్కడ ప్రతిష్టాపన చేసిండు అంటే నిజంగా మన అందరం ఎంత అదృష్టవంతులేం కదా. నాకు అసలు ఈ గుండాల అని మస్తు ఏళ్ళ నుండి వింటున్నా, కానీ ఈరోజు స్వామి నన్ను ఇక్కడికి రావడానికి అనుగ్రహం ఇచ్చిండు కాబట్టి, దేవుడి దయ ఈరోజు నా మీద ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు స్వామిని చూసేటటువంటి భాగ్యం కలిగింది. స్వామి ఇంత మంచి అమ్మవారిని చూసిన తర్వాత గుండాలు కూడా చూపిస్తే అవి కూడా చూసి జరిగే పబ్లిక్ తోటి మాట్లాడుకుంటాను. తప్పకుండా. ఈడు ఎందుకు సత్యనారాయణ స్వామి కథ చెప్పుకుంటున్నారు? వాళ్ళ యొక్క నమ్మకం, ఏదైనా కోరికలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము, ఇప్పటిదాకా అభిషేకం ఎంత విశేషంగా చెప్పుకున్నామో ఇక్కడ స్వామివారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా అంతే విశేషం. అందుకే ఇక్కడికి చాలా మంది అమ్మవారికి ఎదురుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. సుశీల్రా, నమ్మకము ఎంత గొప్పదా అంటే మనం ఏది నమ్మితే భగవంతుడు అది చేస్తాడు అనుకుంటాం కదా. న్యాయమైన కోరిక అనేది ఉండాలి, నీతిగా ఉండాలి కోరిక, కానీ స్వామి కాదు అనేది ఏది ఉండదట.